ప్రపంచాన్ని ఏఐ శాసిస్తోంది. కానీ అదే ఏఐ లక్షల మంది ఉద్యోగాలపై కత్తి వేలాడదీస్తోంది. ఒకప్పుడు హైరింగ్ అంటూ క్యాంపస్లకు క్యూ కట్టిన టెక్ కంపెనీస్ ఇప్పుడు లే ఆఫ్స్ అంటూ ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి. అమెరికా తర్వాత ఏఐ కారణంగా అత్యధిక లే ఆఫ్స్ ఎదుర్కొంటున్న దేశం ఏదో తెలుసా? అది భారతదేశమే. నమస్తే, ప్రైమ్9 డిజిటల్కి స్వాగతం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మన జీవితాలను సులభతరం చేస్తోంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మరోవైపు అదే ఏఐ వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కెరీర్ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పుడు ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తున్న ఈ లే ఆఫ్స్ సునామీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఒరాకిల్ తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. కారణంగా ఒక్కటే, ఏఐ ఆటోమేషన్. ఇప్పటి వరకు మనుషులు చేస్తున్న అనేక పనులను ఏఐ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవటానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది ఒక్క ఒరాకిల్తో ఆగిపోలేదు. ఇక మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా అతి త్వరలోనే మరో విడత భారీ లే ఆఫ్స్ కు సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలే చెబుతున్నాయి. టెక్ కంపెనీల ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ప్రముఖ ప్లాట్ఫామ్స్ లే ఆఫ్స్ ఎఫ్ఈఐ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2026 జూలై 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన లే ఆఫ్స్ సంఖ్య 2025 మొత్తం ఏడాది నుంచి లే ఆఫ్స్ దాటేసింది. అంటే సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే గత ఏడాది రికార్డును బ్రేక్ చేసిందనమాట. ఇది సాధారణ ట్రెండ్ అయితే కాదు. ఏఐ వేగంగా కంపెనీలో అడుగు పెడుతుంది అనటానికి ఇది స్పష్టమైన సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన లే ఆఫ్స్ ను పరిశీలిస్తే అత్యధికంగా ప్రభావితమైన రంగాలు రిటైల్ మరియు హార్డ్వేర్ ఇండస్ట్రీస్. ఈ రెండు రంగాలే టెక్ లే ఆఫ్స్ లో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఏఐ ప్రభావం ఇప్పుడు కోడింగ్, టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు గంటల పాటు పనిచేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసేస్తున్నాయి. దీంతో కొన్ని ఉద్యోగాల అవసరం క్రమంగా తగ్గిపోతోంది. ఈ గ్లోబల్ లే ఆఫ్స్లో అత్యధిక ఉద్యోగాల కోతలు నమోదైన దేశం అమెరికా. 2020 నుంచి జరిగిన ప్రతి 4 లే ఆఫ్స్లో దాదాపు 3 అమెరికా కంపెనీల నుంచి జరిగాయి. కానీ ఆ తర్వాత స్థానంలో నిలిచింది మాత్రం భారతే. ప్రపంచ టెక్ లే ఆఫ్స్లో మన దేశం వాటా సుమారు 7.16%. భారత్ ప్రపంచ ఐటీ హబ్గా ఎదుగుతున్న సమయంలో ఈ గణాంకాలు టెక్ ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఏఐ ప్రభావం కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితం కాలేదు, ఎడ్యుకేషన్ రంగం పైన కూడా భారీ ప్రభావం కనిపిస్తోంది. మొత్తం లే ఆఫ్స్లో 20% పైగా ఉద్యోగాల కోతలు విద్యారంగంలోనే నమోదయ్యాయి. లెర్నింగ్ యాప్స్, ఆన్లైన్ ట్యూటరింగ్, కంటెంట్ తయారీ ఇలాంటి అనేక పనులను ఇప్పుడు ఏఐ బ్యాట్స్ వేగంగా నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో కూడా ఉద్యోగాల భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొంది. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తుందా లేక కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందా అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఏఐను వ్యతిరేకించడం కాదు, దాన్ని నేర్చుకొని కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవటమే భవిష్యత్తులో నిలబడే మార్గమని నిపుణులు చెబుతున్నారు. మరి ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా, లేదా కొత్త ఉద్యోగాలు కూడా పుడతాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రైమ్9 డిజిటల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.